Audio Jungle. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తమిళ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తన ప్రతి సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న కార్తీ తాజాగా చిన్నబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నిర్మించడం విశేషం. మరి అన్నదమ్ములు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా? కార్తీ తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించాడా లేదో చూద్దాం. కథ విషయానికి వస్తే పెనుగొండ రుద్రరాజు సత్యరాజు రైతు, 2 భార్యలు 5 కూతుళ్ళు 1 కొడుకు ఉన్న పెద్ద కుటుంబ యజమాని. ఎప్పటికైనా తన కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ పిల్లలను ఇంటికి పిలిచి అందరితో కలిసి ఓ ఫ్యామిలీ ఫోటో తీయించుకోవాలని ఆశపడుతుంటాడు. రుద్రరాజు కొడుకు కృష్ణంరాజు కార్తీ రైతే దేశానికి ఆధారం అని నమ్మే ఆదర్శ రైతు. రుద్రరాజు 2 కూతుళ్ళు తమ అమ్మాయిలను కృష్ణంరాజుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కృష్ణంరాజు నీరద సయేషాను ఇష్టపడతాడు. దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో నీరద బావ సురేందర్ రాజుని ఓ హత్య కేసులో కృష్ణంరాజు అరెస్టు చేయిస్తాడు. దీంతో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో సురేంద్ర రుద్రరాజు కుటుంబంలో మొదలైన గొడవలు మరింత పెద్దవి చేసి అందరినీ విడదీయాలని, కృష్ణంరాజును చంపాలని ప్రయత్నిస్తాడు. ఈ సమస్యల నుంచి కృష్ణంరాజు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఎలా తిరిగి ఒక్కటి చేశాడు అనేది మిగతా కథ. నటీనటుల విషయానికి వస్తే రైతు పాత్రలో కార్తీ జీవించాడు. ఆదర్శ రైతుగా కుటుంబం కోసం ప్రాణమిచ్చే పల్లెటూరి యువకుడి పాత్రలో కార్తీ నటన సూపర్. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సయేషాది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. గత చిత్రాల్లో మోడ్రన్ అమ్మాయిగా కనిపించిన సయేష పల్లెటూరి అమ్మాయిగాను మెప్పించింది. కుటుంబ పెద్దగా సత్యరాజ్ హుందాగా కనిపించారు. తెలుగులో సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన శత్రుకు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అవకాశం దక్కింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైనా చేసే పాత్రలో శత్రు మంచి విలనిజం పండించాడు. అక్కలు బావల పాత్రలో నటించిన వారంతా తమిళ నటులే కావడంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కాస్త కష్టమే. విశ్లేషణ విషయానికి వస్తే మాస్ ఆడియన్స్ లో మంచి పట్టున్న కార్తీని పల్లెటూరి రైతు బిడ్డగా చూపించాడు దర్శకుడు పాండిరాజ్. మార్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా బలమైన ఎమోషన్స్ తో కథ నడిపించాడు. కార్తీ నుంచి ఫ్యాన్స్ ఆశించిన కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలకు లోటు లేకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సినిమా పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. నేటివిటీ పరంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కాస్త కష్టమే. నటీనటులంతా తమిళ వారే కావడం కూడా ఇబ్బంది పెడుతుంది. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద చూపించారు. ఇమాన్ సంగీతం అందించిన పాటలు పర్వాలేదనిపించిన, ఎమోషనల్ సీన్స్ కు నేపథ్య సంగీతం మరింత బలాన్నిచ్చింది. ఎడిటింగ్ బాగుంది. సూర్య కథ మీద నమ్మకంతో తమ్ముడి కోసం భారీగానే ఖర్చు చేసి సినిమాను నిర్మించారు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రధాన పాత్రల నటన బాగుందని చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నేటివిటీ, ప్రధాన పాత్రలో తమిళ నటులే కనిపించడం మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.